హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాలూరు అరుణ తీసిన బ్లాగ్స్. దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి కొంచెం ఎక్కువ పడుతుందండి. తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఆయిల్ వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు బాగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసిపోయిందండి. ఈ విధంగా వేసి సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని కలిపేసుకున్నాం. 1 మినిట్ అండి. ఇది కొంచెం వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చా రోట్లో దంచుకొని వచ్చానండి. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుందండి. దీంట్లో దొండకాయలు వేసుకొని చూపిస్తాను. కట్ చేసుకున్న దొండకాయలు, ఆనియన్స్, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఆవిరితో బాగా ముక్కలు మగ్గిపోతాయి. మూత పెట్టిస్తాము. వెడల్పు ఉన్న పాత్ర పెట్టుకోండి. దొండకాయలన్నీ మంచిగా కుక్ అవుతాయి, వేగిపోతాయి. ఫ్రిడ్జ్గా ఉన్న పాత్ర పెట్టుకోవాలి. మనం కలుపుకోవడానికి కూడా మంచిగా వీలుగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. వెల్లుల్లండి, దొండకాయలు వేగుతూ ఉండగానే పల్లీలు, శనగపప్పు, పుట్నాలు అంటారు చూడండి, శనగపప్పు, కొబ్బరి 3 కలిపి మిక్సీ వేస్తున్నానండి. ఆ పొడిని ఇప్పుడు లాస్ట్లో వేస్తాను. ఇది మెత్తగా వేసుకోకూడదండి, కొంచెం పలుకుగా వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. అప్పుడు ఒకసారి కలుపుకున్నాం. వెల్లుల్లిపాయ వేగిద్దండి. ఇప్పుడు మిక్సీ వేసిన పొడి లాస్ట్లో ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రైల్లో ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ పసుపు తగినంత, పచ్చిమిర్చి కూడా వేసాను కదా తాలింపులో, చూసుకొని కారం తగినంత వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి పొడి మాడకుండా ఉండాలి. ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ వేద్దాం. లాస్ట్న సాల్ట్ వేసుకున్నాం. అప్పుడు ముక్కలకి పైన ముక్కలు బట్టి బాగుంటుందండి. తగినంత సాల్ట్, సరిపోతుంది.
ఫ్రై, దొండకాయ ఫ్రై రెడీ అండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పొడి అన్ని ముక్కలకు పట్టాలి కదా, మనకి ఇష్టం. ఇది ఇంతవరకు వేసుకుంటే సరిపోతుందండి. పొడి బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఇష్టపడతారండి, వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఈ దొండకాయ ఫ్రై మామూలుగా రైస్లోకి ఉపయోగపడుతుంది, సాంబార్లోకి ప్లస్ రసంలోకి, టమాటా చారులోకి అన్నిటికీ యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.